సో సార్, ఈ మధ్య హెల్త్ కోసం ఆహ్, ప్రోటీన్ సప్లిమెంట్స్ కానీ, వైటమిన్ సి గాని, స్కిన్ గ్లో అవుతుంది, లేకపోతే ఒంటికి మంచిది. ఇలాంటి సప్లిమెంట్స్ అన్నీ బయట నుండి తీసుకుంటున్నాం. సో, ఈ డ్రింక్స్ గాని, ఇవి గాని ఏమన్నా ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉందా? యాహ్! గుడ్ క్వెషన్ మా. యాక్చువల్లీ మనకి డైట్‌లో ఉండే ఎలాంటి పదార్థాలైనా సరే బాడీ ఈజీగా అబ్జార్బ్ చేసుకుంటుంది. హ్మ్. సో, ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ఎక్స్‌ట్రా సప్లిమెంట్స్ లైక్ హ్మ్. మీరు మెన్షన్ చేసినట్టు వైటమిన్ సి గాని, ఈ ఓకే. మధ్య అందరూ తీసుకునే సప్లిమెంట్ గాని, వైటమిన్ డి గాని, ఐదర్ కాల్షియం సప్లిమెంట్స్ ఆర్ ప్రోటీన్ సప్లిమెంట్స్. సో, ఈ సప్లిమెంట్స్ ఓన్లీ ఆన్ డాక్టర్స్ అడ్వైస్ తీసుకోవాల్సొస్తుంది. ఎవరికైతే డెఫిషియన్సీ ఉందో వాళ్ళ వరకే ఈ టాబ్లెట్స్ యేసుకుంటే వాళ్ళకి బెనిఫిషియల్ ఉంటుంది. హ్మ్. లేదు, నాకు డైట్‌లో, ఆహారంలో సరిపోతుంది, అయినా నాకు ఎక్స్‌ట్రా కేర్ కోసం నేను తీసుకుంటున్నానంటే మాత్రం ఇవి బాడీని ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఓకే. ఇప్పుడు వైటమిన్ సి తీసుకుంటే ఏంటి అనంటే, వైటమిన్ సి అనేది బాడీలో ఆక్సలేట్స్‌గా కన్వర్ట్ అవుతుంది. హ్మ్. అది మళ్ళీ కాల్షియంతో బైండ్ అయ్యి స్టోన్ ఫార్మ్ అవుతుంది. హ్మ్. ఇఫ్ యూ టేక్ వైటమిన్ డి, ఎక్సెస్ వైటమిన్ డి, చాలామంది ర్యాండమ్‌గా ఎవ్రీ వీకో వైటమిన్ డి గోళీ యేసేసుకుంటుంటారు. హ్మ్. సో, ఎక్సెస్ వైటమిన్ డి వల్ల కాల్షియం అబ్జార్ప్షన్ ఎక్కువైపోయి యూరిన్‌లో కాల్షియం వెళ్ళిపోయి మళ్ళీ స్టోన్స్ ఫార్మ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. అండ్ థర్డ్ థింగ్ కాల్షియం, ఎక్సెస్ కాల్షియం కూడా ఎక్సెస్ అయినప్పుడు యూరిన్‌లో ఎక్స్‌క్రీట్ అయ్యి స్టోన్స్ ఫార్మ్ అవుతుంది. ఫోర్త్ థింగ్ ప్రోటీన్. ప్రోటీన్ అనేది మన కిడ్నీ పైన యాసిడ్ లోడ్ అనేది పెంచుతుంది. సో, హ్మ్. ఇట్ ఫార్మ్స్ అసిడిక్ యూరిన్ అయినప్పుడు మనకు స్టోన్ టెండెన్సీ అనేది ఎక్కువ ఉంటుంది. సో, ఎనీ సప్లిమెంట్స్ యూ ఆర్ టేకింగ్ ఆర్డర్డ్ బై ఎ డాక్టర్, ఇట్ ఈస్ వెరీ గుడ్. అంటే మీకేమైనా డెఫిషియన్సీ ఉంటేనే దాన్ని కాంప్లిమెంట్ చేసుకోవడానికి మీరు సప్లిమెంట్స్ యేసుకుంటారు. హ్మ్. బట్ డెఫిషియన్సీ లేకుండా ర్యాండమ్‌గా ప్లీజ్ డు నాట్ టేక్ ఎనీ సప్లిమెంట్స్.